గుడ్ మార్నింగ్ టు ఆల్. సర్వోన్నతమైన స్థలంలో నుంచి మీకు సమాధానము శాంతియు సమృద్ధిగా కలుగునుగాక. ఆ సర్వోన్నతమైన స్థలంలో నివసిస్తున్న యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. సియోన్లో నుంచి ఆయన మహిమ కాంతి మీ మీద ప్రకాశింపచేయునుగాక. ప్రియులారా, అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగముగా మనం చూసుకుంటే ఈ దినము లేఖన భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనము. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. ప్రియులారా, చూడండి, ఇంత శ్రేష్టమైన వాగ్దానంతో పరమ తండ్రి ఈ దినం మనం బలపరుచు వస్తుంటున్నాడు. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కాబట్టి ప్రియులారా, ఆయన స్వాస్థ్యము మనము, ఆయన సొత్తైన ప్రజలము మనము, ఆయన జనాంగం మనము. ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు, మన నిమిత్తం రక్తము కార్చి ఆయన క్రయము చెల్లించి ఆ రక్తమును మనల్ని కొన్నాడు ఆయన. కాబట్టి మనం వెలిపెట్టి కొనబడిన వారము, మనం ఆయన సొత్తు, ఆయన ప్రజలము. కాబట్టి ఆయన అంటుంటాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడువను, నేను మీ యొద్దకు వస్తాను, మీరు నా సొత్తు అంటున్నాడు ఆయన. కాబట్టి అయ్యా, మీ యొక్క స్థితిగతులు మీకు ఏ విధంగా ఈ లోకంలో కనబడుతున్నప్పటికీ కూడా పరమ తండ్రి మాత్రము ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టిన నాదుడు కాడు. ఆయన తన స్వాస్థ్యమైన జనాంగమును ఎన్నడూ మరవడు, విడవడు, ఎడబాయడు ఆయన. కాబట్టి నువ్వు ఆయన స్వాస్థ్యమైన జనాంగముగా ఎంచబడిన దానివైతే, ఎంచబడిన వాడవైతే, ఆయన సన్నిధిలో నువ్వు నిలబడిన వాడైతే, ఆయన సన్నిధిలో నువ్వు కనబడితే ఆయన నిన్ను తప్పక ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, నిన్ను బలపరుస్తాడు. కాబట్టి ఆయన సెలవిస్తూ వస్తుంటున్నాడు. అవును ప్రియులారా, మీరు తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని నేను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఏ స్త్రీ అయినా తన కన్న బిడ్డను మరచునా? వారైనా మరచుదురేమో ఒకనొక సమయమున, కానీ నేను నిన్ను మరవను, ఎందుకంటే నేను నా అరచేతిలో చెక్కి ఉన్నాను. ఆయన చెక్కుకున్నాడు తన అరచేతిలో మనల్ని, ఆ అరచేతిలో చెక్కుకొని తను చూసుకుంటున్నాడు మనల్ని. కాబట్టి చంక పెట్టుకొని నడిపించేవాడు ఆయనే. కాబట్టి ఆయన మనల్ని ఉదయం వచ్చే వరకు ఆదుకొని ఎత్తుకొని నడిపించిన ఆదురు ఆయన. కాబట్టి ఈ లోకంలో మనుషులు ఎవ్వరు కూడా మనల్ని ఆదరించలేరు, ధైర్యపరచలేరు, బలపరచలేరు. సర్వోన్నతుడు ఒక్కడే మనల్ని విడవక, ఎడబాయక మన యొద్దకు వచ్చి మన కన్నీళ్ళని తుడిచి మనల్ని బలపరిచి ఆదరించి ధైర్యపరిచి నాదుడు ఆయన. కాబట్టి ఆయన అంటుంటాడు, తల్లిదండ్రులు లేని వారికి, అవును విధవరాళ్ళకును, ఈ లోకంలో అనాథలైన వారికి నేను తోడుగా ఉన్నానన్నాడు. అనాథలుగా తోడుగా ఉన్నాను. ఆయన సన్నిధికి వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆయన తండ్రిగా ఆరాధిస్తున్న వారిని ఇంకా సమృద్ధి అయిన ఆయన ఆశీర్వాదాలతో నింపుతాడు, దీవిస్తాడు, వారి యొద్దకు వస్తాడు ఆయన. అట్టి విధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందర మా తండ్రి సర్వోన్నతుడా, మీరు వాళ్ళ అనాథలుగా విడువను అన్నారు నాయన, మీ యొద్దకు వత్తును. అవును తండ్రి, మా యొద్దకు మీరు వచ్చేవారు, మీరు ఎన్నడూ విడువరు, ఎడబారు నాయన. అట్టి ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి అట్టి వాగ్దానం చేత బలపరచడానికి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ యాశ్వామిస నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవాధిపతి అయిన యాశ్వామిస కృప, కనికరము, ఆయన తోడు నిరంతరం మనకు ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.